మోహిని అవతారం. అమృతము కొరకు దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలకగా అమృతము పుట్టింది. దానిని పంచుకొనుటకు దేవదానవులు పోటీ పడతారు. అప్పుడు విష్ణువు వారిని మోసం చేయుటకు అందమైన ఒక స్త్రీ రూపాన్ని దాల్చారు. ఆ రూపమే మోహిని. అమృతము పుచ్చుకొనుటకు దేవతలందరూ వరుసలో నిలబడతారు. అప్పుడు విష్ణుమూర్తి స్త్రీ రూపములో అసురులను మోహమును కలుగజేసి అమృతమును పుచ్చుకుని దేవతలకు ఇచ్చివేళ రాహువు దేవతల వేషం ధరించి దేవతల ప్రక్కన చేరి అమృతమును తీసుకొనుటకు సిద్ధపడతాడు. అది చూచి ప్రక్కనే ఉన్న సూర్యచంద్రులు తెలుసుకొని విష్ణువునికి తెలియజేస్తారు. అంతటా విష్ణువు అమృతము వాని కంఠంలోకి వెళ్ళకమునపే తన చక్రమును ప్రయోగించి రాహువు కంఠము తెగి దేహము భూమి యందు పడగొట్టెను. వాని ముఖమునకు అమృతము సోకెను. కావున చక్రముచే నరకబడినను ప్రాణం పోక ఆకాశముననే నిలిచెను. దాని కారణంగా నాడు మొదలు రాహువునకు సూర్యచంద్రులకు విరోధము శాశ్వతమైనది. ఆ వైరముతో సూర్యచంద్రులను రాహువు మృంగును. రాహువుకి తల మాత్రమే ఉన్నందున మృంగిన కొంతసేపటికే సూర్యచంద్రులు బయటికి వస్తారు. దీనినే మనం గ్రహణం అంటాం. సూర్యుని మృంగితే సూర్యగ్రహణం, చంద్రుని మృంగితే చంద్రగ్రహణం అని అంటాము. ఇది పురాణ గాథ. మరియు ఈ మోహిని రూపమును ఒకప్పుడు శివుడు చూచి మోహించెను అని చెప్పబడి ఉన్నది. జగన్మోహినిని చూచి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగము ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మించాడు. మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పము క్రింద పడుతుంది. ఆ పుష్పము క్రింద పడిన ప్రదేశాన్ని ర్యాలి అంటారు. ర్యాలి అంటే పడటం అని అర్థం. ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవత జగన్మోహిని అవతారం. జగన్మోహిని పేరుకి తగ్గట్టు ఈ రూపము చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ విశేషము శ్రీ జగన్మోహిని కేశవస్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ. ఆ పుణ్యక్షేత్రము ర్యాలి